కలిస్తేనే సక్సెస్. వాళ్ళందరూ ఇప్పుడు ఆల్రెడీ కూటమైంది కాబట్టి సక్సెస్ అయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఉంది. కూటమి అంటే బలం. మనం కూడా ఒక కూటమిగా ఒక ఫ్రెండ్గా లేకపోతే మాత్రం మనం ఏం సాధించుకోలేదు. ఒక 100 సంవత్సరాలు ఇలాగే ఉంటాం. అలాగే ఉండాలా, మనం ఏం సాధించుకోవాలి. సాధించుకోవాలంటే వాళ్ళు గెలిచేటట్టుగా ప్రజల అభిమానం కోరుకున్నాం. ప్రజల అభిమానం కోరుకోవాలంటే ఒకటే, మనం ఏదైతే రికమెండేషన్ కూటమికి ఇస్తున్నామో వాళ్ళు చేయాలి. చేయకపోతే మేమే చేసుకుంటాం. కాబట్టి ప్రజలకు వెళ్ళే విధంగా మనం ముందుకెళ్తున్నాం. సో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అవి చెప్తున్నాము. ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ దేశంలో అంటే ఎట్లా నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గారు ఉన్నారు చెప్తున్న భారతదేశం ముందు కావాలి. ఈ యొక్క అసమానతలు ఎందుకు వస్తున్నాయంటే ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది కాబట్టి అవన్నీ సాల్వ్ చేసుకోవాలంటే అందరికీ కావాలి. అందరికీ విద్య అనేది ప్రతి ఒక్కరికి హక్కు. అది భారతదేశం కల్పించాలి, ప్రతి రాష్ట్రం కల్పించాలి. అలాగే ప్రతి ఒక్క పౌరుని కూడా విద్య అనేది హక్కు, అది కూడా మనకు రాజ్యాంగబద్ధంగా కల్పించాలి. అలాగే మహిళలకి న్యాయం చేయాలి. ఎందుకంటే భారతదేశంలో జనాభా 50% ఉండదు. జనాభా లెక్కల ప్రకారం మహిళలకు మనం న్యాయం చేయాలి. ఇది కూడా మేజర్ పాయింట్ తీసుకోవాలనుకుంటున్నాం. అలాగే మద్యపాన నిషేధం మా నేషనల్ ప్రెసిడెంట్ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఆయన యొక్క చిరకాల కోరిక, అది ఒకటి సాధించాలి ఆయన జీవిత లక్ష్యము. కాబట్టి మేము దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాము. సో మద్యపాన నిషేధం కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం, ఏదో పాక్షికంగా కాదు, సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం మేము కట్టుబడున్నాము. దాన్ని కూడా మేము అజెండాగా తీసుకుంటున్నాము. ఇది నేషనల్ పార్టీ చైర్మన్ గారు గుర్తుపెట్టుకోవాలి. అలాగే చంద్రబాబు గారు కూడా నోట్ చేసుకోవాలి. అంటే అన్ని పార్టీలు ఇలాగే డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం ముందు తీసుకెళ్ళాలి. సో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, రైతులకు లాభసాటిగా రావాలి. గిట్టుబాటు ఎవరు కావాలని, గిట్టుబాటు అంటే మనం సంతోషిస్తున్నాం అందరం. గిట్టుబాటు అంటే ఒక వస్తువు తయారు చేసి దాన్ని ఖర్చిస్తాం అంటున్నాడు. సరిపోతుందా? లాభం ఒక రైతుకి లాభం కావాలి. ఆ లాభం కోసం పోరాడాలి మనం. అది కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి మన ఫ్రెండ్స్ తరఫు నుంచి, సెంట్రల్ కానీ స్టేట్ లో కానీ. వాళ్ళు చేయకపోతే మనం చేసుకోవాలి. సిద్ధం అందరూ కాబట్టి అందరూ సిద్ధం కావాలి. సో కాబట్టి ఇలా ఒకటి కాదు, చాలా ఉన్నాయి రిఫార్మ్ తీసుకురావాల్సినవి. భారతదేశం బాగుండాలంటే రిఫార్మ్స్ చాలా అవసరం ఉంది. అందరూ కలిసినప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇలాగ మనకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీఎస్, రైతులకు, మహిళలకు, అలాగే ఎన్నో గవర్నమెంట్ వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురావాలి. ఎన్నో పనులను కాకుండా పెండింగ్ పడుతున్నాయి. విద్యార్థులకు అయితే చాలా దారుణం అవుతుంది. విదేశీ విద్యార్థులు చదువుకునే వాళ్ళకైతే అసలు డబ్బులు ఇవ్వలేదు. ఎందుకు సఫర్ అవుతున్నారు? రైతులకు ఏ స్కీమ్స్ లేవు ప్రాపర్గా, ఎందుకు లాభసాటిగా ఈకున్నా అంటున్నారు. సో ఇలాగ మనకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనం చేయాల్సింది ఎన్ని అలర్ట్గా పెట్టుకొని మనం తీసుకెళ్ళాము. ఇది నా యొక్క విన్నపం ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్.